ఆ ఆస్తి మీద నాకు గాని మా అన్నయ్యకి గాని ఏ ఇంట్రెస్టు లేదు. కాని ఆవిడ మీకు మీ నాన్న ఆస్తి ఉంది కదా, నా ఆస్తిని ప్రేమని వేరే వాళ్ళకి పంచుతాను అంటుంది. ఆ కార్తికేయ గాడు అన్నయ్యనంత అవమానిస్తే కనీసం పిలిచి అడగలేదు. పైగా ఈరోజు భూమి పూజకెళ్ళింది. అన్నయ్యకి తనంటే ఎంత ఇష్టమో తెలిసి కూడా ఇలా చేసిందంటే ఏమనుకోవాలి? మమ్మల్ని కాదనుకుంటుందా, లేకపోతే ఆ డ్రైవర్ గాడే తన కొడుకు అనుకుంటుందా? అది కాదు రిషి. ఇనఫ్ వేదా, రిషి చెప్పిన ప్రతిదీ కరెక్ట్. ఇక్కడ న్యాయాలు, ధర్మాలు, ఆస్తులు, అంతస్తులు ముఖ్యం కాదు. అమ్మకి మా మీదున్న ప్రేమే ఇంపార్టెంట్. ఆవిడ ఎప్పుడైతే నన్ను కాదని ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళిందో అప్పుడే నా మనసు విరిగిపోయింది. శ్రీ శ్రీ అక్క, నువ్వు ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండేదేమో. అదేంటి పార్వతి అలా అంటావు? కార్తీక్ భూమి పూజ చేసుకుని వ్యాపారం మొదలు పెట్టబోతున్నాడు. నేను రాకపోతే బాధపడతాడు కదా. తను కూడా నా బిడ్డలాంటోడే. నేను రాకుండా ఎలా ఉంటాను? అది కాదక్క, రిషి గురించి పెద్దిరెడ్డి గారికి ఫోన్ చేయమంటే నువ్వు చేయలేదు. రిషికి అండగా లేవని, సాత్విక్ వైపే ఉన్నావని వాళ్ళంతా చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడేమో ఇక్కడికొచ్చాం. ఇది మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాధ కలిగిస్తుంది కదక్క. కావచ్చు పార్వతి, కానీ నేను ధర్మాన్ని వదిలి అధర్మంలోకి అడుగు పెట్టలేను కదా. రిషి అన్ని తప్పులే చేస్తున్నాడు. చదువుకునే కుర్రాడు ఎందుకు అన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాడని ఇంట్లో ఎవరూ అడగడం లేదు. తాగుడు, జూదం అన్ని అలవాట్లు అయ్యాయి. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు నా మాట కూడా వినడం లేదు. నేనేమైనా అంటే వాళ్ల నాన్నకో బామ్మకో చెప్తున్నాడు. వీడు చెప్పే చాడీలు వాళ్ళు కూడా నమ్ముతున్నారు. అక్క, రిషి చిన్నపిల్లాడు కదా, బాధ్యత తెలియక అలా చేస్తున్నాడు. తర్వాత తనే తెలుసుకుంటాడక్క. కానీ ఇప్పుడు దొంగ చేతికి తాళం అప్పగించలేం కదా. రిషిని పెద్దిరెట్టితో చేరిస్తే ఆయన్ని కూడా సర్వనాశనం చేస్తాడు. నన్ను నమ్మిన పెద్దిరెడ్డి గారికి ఆ పరిస్థితి రాకూడదు. అందుకే నేను రిషి గురించి ఆయనకి చెప్పలేదు. ఈ విషయం కనీసం శ్రీ కన్నా చెప్పకపోయావా? నేను మొదట్నుంచి ఈ వ్యాపారం కార్తీక్ వదిలేసి రిషితో వేరే బిజినెస్ పెట్టించండి అని చెప్తూనే ఉన్నాను. కాని ఎవ్వరూ నా మాట వినడం లేదు. వాళ్ల పంతాలు, పట్టింపులు వాళ్లవే. శ్రీ, వేద కూడా రిషి వైపే ఉన్నారు కదక్క. వాళ్ళిద్దరికీ నిజం తెలిస్తే నీ వైపు నిలబడతారు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా నిన్ను అపార్థం చేసుకున్నారు. పార్వతి, చేసే పని మనసుకి సరైందనిపిస్తే చాలు. దాన్ని వేరెవరో సమర్థించక్కర్లేదు. అంతరాత్మ అనే కోర్టులో మనం నిర్దోషులుగా నిలబడతాం. లేకపోతే మన మనసడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చిత్రవధ అనుభవిస్తాం. కార్తీక్కి సమర్థత ఉంది. కావలసినదల్లా ఒక్క అవకాశం మాత్రమే. అది పెద్దిరెడ్డి గారిస్తున్నారు. దాన్ని అసూయతో వాళ్లు చెడగొట్టడం మంచిది కాదు. మనం సహించి ఊరుకోవడం కూడా అస్సలు మంచిది కాదు పార్వతి. కానీ అక్క, దీనివల్ల మనమందరం మనశ్శాంతి కోల్పోతాం. పైగా శ్రీకి సాత్విక్కి మధ్య యుద్ధమే జరిగేలా ఉంది. అలాగని ఒక సమర్థుడికి అన్యాయం చేద్దామా? పార్వతి, ఇదంతా రిషి కుట్రని నాకు తెలుసు. వీణ్ణి వాడే రెచ్చగొడుతున్నాడు. రిషి పెంపకం కరెక్ట్ కాదు పార్వతి. ఒక చిన్న నిప్పురవ్వ అడవినంతా కాల్చేసినట్టు వాడు కుటుంబాన్నే ముక్కలు చేసేలా ఉన్నాడు. వాడి కోసం కార్తీక్ భవిష్యత్తు ఎలా పాడు చేస్తాను? అది కాదక్క, ఇప్పుడు ఈ వ్యాపారం తనకిప్పిస్తే మారతానంటున్నాడు కదా. పోనీ ఒక్క అవకాశం ఇవ్వాల్సిందేమో. లేదు పార్వతి, వాడు కావాలనే అలా మాట్లాడుతున్నాడు. వాళ్ళలో ఇంకా మార్పు రాలేదు. అది రావాలంటే చాలా సమయం పడుతుంది. ఈలోగా చాలా జీవితాలు నాశనం చేసేస్తాడు. ఎంతైనా నువ్వు కన్నబిడ్డ కదక్క.
నువ్వే అలా మాట్లాడితే ఎలా? వాణ్ణి మార్చడానికి ప్రయత్నించక్క. లేదు పార్వతి, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. జరుగుతుందే చెప్తున్నాను. వాడు చిన్న చిన్న తప్పులు చేసినప్పుడే నేను వాణ్ణి దండించాల్సింది, లేదా వాళ్ళ నాన్నగారికైనా చెప్పాల్సింది. కడుపు తీపితో వాటన్నింటినీ నా కడుపులోనే దాచాను. ఈరోజు నా చేదాటిపోయాడు. వాటి సంగతి నేను చూసుకుంటాను. నువ్వెలాంటి సందేహాలు పెట్టుకోకు. కార్తీక్ని తన పనిని తాను చెయ్యనివ్వు. నేనేం వాడికి అడ్డుపడటం లేదక్క. ఈ వ్యాపారం విషయంలో సాత్విక్ చాలా పట్టుదలగా ఉన్నాడు. ఇప్పుడు వీణా సపోర్ట్ కూడా తోడయింది. ఇప్పటి వరకు తను చాలా ఓపిక పట్టాడు పార్వతి. ఇక ఆ సహనానికి కూడా గండి పడింది. మంచివాడికి కోపం వస్తే ఎలా ఉంటుందో నా బిడ్డలు చూస్తారు. ఏమైంది శ్రీ? ఎందుకలా ఉన్నావు? మండిపోతుంది డాడ్, ఒళ్ళంతా మండిపోతుంది. అమ్మ దగ్గరుండి ఆ కార్తికేయ గాడితో భూమి పూజ చేయించింది. మనల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళని కలవడం ఏంటి, వాళ్లతో పూజలు చేయడం ఏంటి? ఆ రోజు మాట్లాడదామని కార్తీక్ ఇంటికి వెళ్తే వాడు నన్ను గెట్అవుట్ అన్నాడు. అమ్మ ఈరోజు వాడు చేస్తున్న పూజ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి మరీ దగ్గరుండి పూజ చేయించింది. అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది? శ్రీ, ఫస్ట్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. కోపం, బాధ అనేవి మన ఎమోషన్స్. వాటిని మనం ఎంత కంట్రోల్ చేస్తే జీవితంలో అంత పైకొస్తాం. సారీ డాడ్, ప్రతి చిన్నదానికి అమ్మని తిడుతున్నారని మీ మీద నాకు కోపంగా ఉండేది. ఓవర్గా కంట్రోల్ చేస్తున్నారని ఫీల్ అయ్యేవాణ్ణి. కానీ ఇప్పుడు తెలుస్తుంది, అమ్మ మెంటాలిటీకి మీరెలా ఉండడమే కరెక్టేమో. ఏమో అంటావేంటి శ్రీ? నేను చేసింది 100% కరెక్ట్. మీ అమ్మ ఎవరేం చెప్పినా నమ్ముతుంది. తన దగ్గర ప్రేమ నటిస్తే చాలు, వాళ్ళ కోసం ఏమైనా చేస్తుంది. తను మొదటి నుంచి కంట్రోల్ చేసి ఉండకపోతే మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉండేవాళ్ళం కాదు. ఎప్పుడో బెగ్గర్స్గా మారిపోయేవాళ్ళం. శ్రీ, ఈ విషయాలన్నీ వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండు. ఎలా ఉంటాను డాడ్? అమ్మ చేసిన పని తలుచుకుంటే గుండె మండిపోతుంది. పెద్దవాణ్ణి నాకే ఇలా ఉంటే చిన్నోడు రిషి పరిస్థితి ఏంటి? ఆ ఇన్సల్ట్తో, ఫ్రస్ట్రేషన్లో వాడేదన్నా చేయకూడని పని చేస్తే మన ఫ్యామిలీ సిచ్యుయేషన్ ఏమైపోతుంది? దీనంతటికీ ఒక సొల్యూషన్ చూడాలి డాడ్. ఆలోచిద్దాం శ్రీ. ఫైనాన్స్కి సంబంధించిన నిర్ణయాలు, లైఫ్కి సంబంధించిన నిర్ణయాలు కోపంలో తీసుకోకూడదు. అప్పుడు ఖచ్చితంగా తప్పు నిర్ణయాలే తీసుకుంటాం. మీరు చెప్పింది కరెక్ట్ డాడ్, కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఆ కార్తీక్ గడు డ్రైవర్లా మన ఇంట్లో చేరి మా అమ్మని మాకు కాకుండా చేశాడు. నా తమ్ముడి భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నాడు. వాణ్ణి వదలకూడదు. వీడు చిన్నప్పటి నుంచి ఇంతే. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేడు. ప్రేమ వచ్చినా కోపం వచ్చినా ఇలాగే రియాక్ట్ అవుతాడు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నన్నెవ్వరూ చొక్కా పట్టుకోలేదు, కానీ ఆ డ్రైవర్ గాడు పట్టుకున్నాడు. అలాగే మన ముందు చేతులు కట్టుకుని నిలబడే ఆ పెద్దిరెడ్డి మనల్ని కాదని బిజినెస్ స్టార్ట్ చేశాడు. డాడ్, నాకు బిజినెస్ ఎలా డెవలప్ చేయాలో మాత్రమే తెలుసు. ఎలా నాశనం చేయాలో తెలీదు. ఎప్పుడూ అలా ఆలోచించలేదు కూడా. కానీ ఫస్ట్ టైం నాకిప్పుడు అనిపిస్తుంది, పెద్దిరెడ్డి బిజినెస్ స్టార్ట్ చేయకూడదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడి బిజినెస్ పైకి రాకూడదు. వాడు నష్టాలతో రోడ్డున పడాలి. ప్లీజ్ డాడ్, నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి. తప్పకుండా చేస్తాను రా. చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను ఏది అడగలేదు. అన్నీ మీ అమ్మని అడిగేవాడివి. తనొచ్చి నాకు చెప్తే తెలుసుకునేవాడిని. అలాంటిది మొదటిసారి నాకు ఇది కావాలి డాడీ అని అడుగుతున్నావు. అది కూడా నీ కోసం కాదు, మన కుటుంబ పరువు కోసం. ఇకంతా నేను చూసుకుంటాను. నువ్వు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకు. ఓకే డాడ్. శ్రీ, ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకో. ఇలాంటి సమస్యలను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు.
నా భర్త నిజంగా జాలిదయా లేని మనిషి, లేకపోతే ఇలా చూస్తూ ఊరుకోరు. తన వల్ల పార్వతికి ఆమె పిల్లలకి అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా వాళ్ళకి ఏ సాయం చేయడం లేదు. కార్తీక్ వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా పాడు చేయడానికి రిషి ప్రయత్నిస్తుంటే ఆపడం లేదు. పైగా వాణ్ణి వెనకేసుకొస్తున్నారు. అందుకే నేనొద్దని చెప్పినా వాళ్ళు వినడం లేదు. శ్రీ, నీతో మాట్లాడాలి. కొడుకులతో మాట్లాడేంత తీరిక నీకెక్కడదమ్మా? నీకు ఆ డ్రైవర్ ఫ్యామిలీతో మాట్లాడడానికే టైం సరిపోవడం లేదు. శ్రీ, మాట్లాడేది నువ్వేనారా? నా పెద్ద కొడుకు ఎప్పుడు ఇలా మాట్లాడడు. అవునమ్మా, ఇన్ని సంవత్సరాలు అమ్మ కొడుకుగానే ఉన్నాను. కానీ మా అమ్మ అంటే ఏంటో నాకిప్పుడు తెలిసింది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది శ్రీ. రామయ్య తండ్రి తన అంశతో నాకో కొడుకునిచ్చాడు అని మురిసిపోయేదాన్ని. ఇంట్లో అందరూ నన్ను మాటలతో హింసిస్తున్నా నువ్వు నా వైపు నిలిచినప్పుడు నిన్ను చూసి గర్వపడేదాన్ని. కాని ఇప్పుడు నువ్వే ఇలా మాట్లాడుతూ ఉంటే నాకేం చెప్పాలో అర్థం కావడం లేదురా. ఒకప్పుడు నీ మాటే నాకు ఓదార్పు, కాని ఇప్పుడు అదే మాట బాణంలా తగులుతోందిరా. ఎంతసేపు నీ బాధలు నీ సంతోషాలేనా? కడుపును పుట్టిన వాళ్ళు ఏమైపోతున్నారని ఆలోచన లేదా? నేనేం చేశాను శ్రీ? ఇంకా ఏం చేయాలమ్మా? చెయ్యాల్సినవన్నీ చేసేసావు. రిషి ఇంట్లో అందరికన్నా చిన్నోడు. వాడా రోజు సూసైడ్ చేసుకోబోతే ఏమీ పట్టనట్టు అలా నిలబడ్డావు. నీ స్థానంలో ఇంకో తల్లుంటే విలవెల్లాడిపోయేది. కానీ నువ్వు వాడి బాధని పట్టించుకోకుండా భూమి పూజకి వెళ్ళావు. గుండెలు పిండేసినట్టుందమ్మా. శ్రీ, నువ్వు కళ్ళకి తమ్ముడి ప్రేమ అనే గంతలు కట్టేసుకున్నావు. నీకు నిజమేంటో తెలియడం లేదు. రిషి ఎలాంటి వాడో, ఎలాంటి పనులు చేస్తాడో నీకు తెలీదా? వాడా రోజు ఆత్మహత్య చేసుకోబోయింది కూడా తన అవకాశం పోయిందని కాదు, కార్తీక్ పైకొస్తున్నాడన్న అసూయతో. వాడు తప్పులే చేశాడమ్మా. అంత మాత్రాన వదిలేసుకుంటావా? వాడు ఓడిపోతుంటే, చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? వాణ్ణి నేను వదిలేయలేదురా. నేనే కాదు, ఏ తల్లి తన బిడ్డని వదిలేయదు. నువ్వు ఆడవాళ్ళంరా, ఏదీ దాచుకోలేం. అది భర్త మీద ప్రేమైనా, బిడ్డల మీద అనురాగమైనా. ఇంట్లో వాళ్ళెవరికీ తెలియకుండా వాడు చేసిన ఎన్నో తప్పుల్ని నేను దాచాను. చిలక్కి చెప్పినట్టు బుద్ధులు చెప్పాను. అయినా వాడు మారలేదు. చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా నేను వాడికి చేసిన అన్యాయం ఏమీ లేదురా. వాణ్ణి చదువుకోమని చెప్పాను. ఇష్టం లేకపోతే వేరే బిజినెస్ పెట్టుకోమన్నాను. అలా ఎలా చెప్తావమ్మా? వాడు చిన్న కుర్రాడు, పెద్దిరెడ్డితో కలిసి బిజినెస్ చేస్తాను అంటున్నాడు. డాడ్, నేను కూడా అతనితో పని చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది అనుకున్నాం. ఎంతసేపు రిషితో వేరే బిజినెస్ పెట్టించండి అని చెప్పడం తప్ప మేమెందుకు చెప్తున్నామో అర్థం చేసుకోవేంటి? ఏ కార్తికేయ వేరే చోట పని చేయకూడదా? అతనికి కావలసినంత డబ్బు నేను ఇస్తానని చెప్తున్నాను కదా. అసలు నీకెందుకురా అంత పట్టుదల? కార్తీక్ తండ్రి లేకుండా పెరిగాడు. జీవితంలో ఎన్నో అవమానాల్ని దిగమింగుకుని ఈ స్థాయికొచ్చాడు. అతనికి భగవంతుడు ఏదో చిన్న అవకాశం ఇస్తే
దాన్ని కూడా పాడు చేయాలని వాడెందుకు చూస్తున్నాడు? వాడు కూడా ఎవ్వరి బతుకు నాశనం చెయ్యాలని చూడ్డం లేదమ్మా. ఒకళ్ళు తీసుకుంటే రెండో వాళ్ళు నిరాశ పడతారు. మనం కోరుకుందే అవతలి వాళ్ళు కోరుకోవడం వల్ల ఆ సమస్య వస్తుంది. అంత మాత్రాన వాళ్ళలో ఎవ్వరూ దుర్మార్గులు కాదు. నువ్వు చెప్పింది నిజమే శ్రీ. ఒక వస్తువుని ఇద్దరు కోరుకుంటున్నప్పుడు వాళ్లలో అది ఎవరికి అవసరమో వాళ్ళకే ఇవ్వడం న్యాయం కదా. నువ్వు నీ తమ్ముడు సిరి సంపదల్లో పుట్టారు. కానీ కార్తీక్ అలా కాదు. ప్రతి క్షణం జీవితంతో పోరాటం చేశారు. మీ సుఖాలు ఎలాగైతే వాడికి తెలీదో వాళ్ళ కష్టాలు కూడా మీకు తెలీదు శ్రీ. ప్రపంచంలో చాలామంది కష్టాలు పడుతూనే ఉంటారమ్మా. అది వాళ్ళ తలరాత. అందుకే డాడ్ లాంటి వాళ్ళు తమ సంపాదనలో 10% చారిటీకి ఇస్తారు. అది అంతవరకే. ఈ అవకాశాన్ని వదిలేయటం వల్ల మనం ఒక కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టిన వాళ్ళం అవుతాం. తమ్ముడు అదే కావాలంటున్నప్పుడు దాన్ని వేరే వాళ్ళకి ఎలా వదులుతామమ్మా? తనకు మాలిన ధర్మం ఎక్కడ ఉండదు. శ్రీ, ఇలా ఎలా మాట్లాడుతున్నావురా? నేను మాట్లాడేది నా పెద్ద కొడుకుతోనేనా అనిపిస్తోంది. రిషి ఇలా మాట్లాడాడంటే అర్థం చేసుకోగలను. కానీ నువ్విలా మాట్లాడడం తట్టుకోలేకపోతున్నాన్రా. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నానమ్మా. అసలు ఎవరా కార్తికేయ? అతనికి మన ఫ్యామిలీకి సంబంధం ఏంటి? అతని కోసం నా తమ్ముడెందుకు త్యాగం చెయ్యాలి? మనవాళ్ళైతేనే సాయం చేస్తామా? బయట వాళ్ళైతే చెయ్యమా? ఆపదలో ఎవరున్నా ఆదుకునేవాడివి కదరా. ఇప్పుడిలా తయారయ్యావేంటి? అమ్మా, నేను ప్రెజెంట్ ఏజ్కి తగినట్టుగానే ఉన్నానమ్మా. ఈ విషయంలో డాడే కరెక్ట్. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. లేనిపోని సమస్యలు తలకెత్తుకోరు. నీలో నా రక్తమే ఉంది అనుకున్నాను. కానీ మీ నాన్న రక్తం కూడా ఉంది. అందుకే ఇంత క్రూరంగా మాట్లాడుతున్నావు. కొన్నిసార్లు రిషిలాగే బిహేవ్ చేస్తున్నావు. ఒక పేదవాడి అవకాశాన్ని పాడు చేయడం వల్ల నీకేమొస్తుందిరా? ఒకవేళ వాడు నిలబెట్టుకుంటాడు అనుకుంటున్నావా? వాడు మారలేదురా. మారినట్టు నటిస్తున్నాడు. నిజంగా మారుంటే కార్తీక్కి ఆ అవకాశం అందకూడదు అని అంత పట్టు వాడికి తను పైకి రావాలన్న కోరిక కన్నా కార్తీక్ని నాశనం చెయ్యాలన్న దుర్బుద్ధి ఎక్కువగా ఉంది. నువ్వది తెలుసుకోకుండా తమ్ముడి మీద ప్రేమతో ఇదంతా చేస్తున్నావు. ఇక నేనేం విననమ్మా. నువ్వు మాట్లాడకుండా ఉంటేనే బెటర్. ఇంట్లో అందరికీ మనశ్శాంతి ఉంటుంది. మాటలు నేర్పిన అమ్మని నోరు ముయ్యమ్మని ఎంత అందంగా చెప్పావురా. ఈ ఇంట్లో చాలా కాలం మాటలు వచ్చినా మూగదానిలాగే బ్రతికాను. ఇక ముందు కూడా అలాగే ఉంటాను, అలాగే బ్రతుకుతాను. ఈ బిజినెస్ గొడవలేంటో అర్థం కావడం లేదు. ఇవి వచ్చాక శ్రీ అస్సలు ప్రశాంతంగా లేడు. నాతో కూడా సరిగా ఉండడం లేదు. హలో మామ్. ఏంటి వేదా, ఫోన్ చేయడం కూడా మానేశావు? మీ ఆయనతో అంత బిజీగా ఉన్నావా? జోకులు వేయకు మామ్, అసలే ఒళ్ళంతా మండిపోతుంది. ఏమైంది వేదా? ఇద్దరూ కలిసిపోయారు, హ్యాపీగానే ఉన్నారు కదా? కలిసాం, కానీ ఇక్కడి పరిస్థితి ఘోరంగా ఉంది. ఏమైంది? అత్తయ్య రిషిని కాదని కార్తీక్ని సపోర్ట్ చేస్తున్నారు. శ్రీ ఈ విషయాన్ని మరీ పర్సనల్గా తీసుకున్నాడు. కార్తీక్ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు. వేదా,
మీ అత్తయ్య గారు అలా బిహేవ్ చేస్తున్నారు అంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. నువ్వేంటి మామ్, నేనే నమ్మలేకపోతున్నాను. ఆవిడంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆవిడకి ఇల్లే ప్రపంచం. ఇంట్లో వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకునేవారు. ఒకప్పుడు చూసుకునేవారేంటి, ఇప్పుడు చూడడం లేదా? అదేగా చెప్తున్నాను. మావిగారి పనులతో సహా అన్నీ వదిలేశారు. కోపంగా ఉంటున్నారు, కోపంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడూ పార్వతి ఆంటీ గురించి, కార్తీక్ గురించి ఆలోచిస్తున్నారు. అసలు వాళ్లకు మీ అత్తయ్యకు సంబంధం ఏంటి? ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. అంతేనా? అంతే మామ్. వాళ్ళ వల్ల శ్రీ చాలా సీరియస్గా ఉంటున్నాడు. మేమిద్దరం ఇప్పుడిప్పుడే హ్యాపీగా ఉంటున్నాం. ఇంతలోనే కార్తీక్ ఇష్యూ వచ్చింది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియడం లేదు. నువ్వంటే మీ అత్తగారికి చాలా ఇష్టం కదా, ఆవిడతో మాట్లాడకపోయావా ఒకసారి? కార్తీక్ని వదిలేసి రిషిని సపోర్ట్ చేయమని చెప్పకపోయావా? చెప్పాను మామ్, కానీ ఆవిడ వినడం లేదు. నాకు కూడా కోపం వచ్చింది. అత్తయ్యతో సరిగా మాట్లాడటం లేదు. మరిప్పుడెలా? అదే అర్థం కావడం లేదు మామ్. ఈ బిజినెస్ గొడవల వల్ల ముందు ముందు ఏం తుఫాన్లు వస్తాయో అని భయం వేస్తోంది. నువ్వేం టెన్షన్ పడకు, నేను మాట్లాడతాను. అన్నీ నేను సెట్ చేస్తాను. ఓకే మామ్, ఉంటాను. బాయ్. ఓకే, బాయ్. నువ్వు వాళ్ళ ఎమోషన్స్ గురించి పట్టించుకోకుండా భూమి పూజకెళ్తావా? ఏం తల్లివి నువ్వు? అయ్యో రామా, ఇందులో నేను పిల్లలకి చేసిన అన్యాయం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంత పెద్ద విషయాన్ని ఎంత సింపుల్ గా తీసి పారేస్తున్నావో నీకు అర్థమవుతుందా? వాడు మన అబ్బాయిని కాదని ఎవడో డ్రైవర్ కి పార్ట్నర్షిప్ ఇచ్చాడు. ఎవడో డ్రైవర్ కా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.